ఇన్ని ఇయర్స్ నుండి సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ 4 డేస్‌లో ఎలా సాల్వ్ అవుతది? అసలు నేను ఫస్ట్ నమ్మలేదు. మా ఫ్యామిలీలో ఒకరు నన్ను హరాస్ చేశారు. సో, దానివల్ల నేను కొంచెం డిప్రెషన్‌లోకెళ్ళాను. జాయిన్ అవ్వకముందు నాకు పబ్లిక్ ఫియర్ ఉండేది. ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ కావడానికి సార్ ఫస్ట్ ఏం చెప్పారంటే, మనం తీసుకునే డైట్‌ని బట్టి కూడా ఉంటదని చెప్పారు. ఇట్ ఇంపాక్ట్స్ ఎ లాట్. సీరియస్‌లీ ఫస్ట్ నేను నమ్మలేదు. అండ్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉండే. ఒక 2 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. దాని ద్వారా నేను ఇక్కడికి వచ్చాననమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ గాట్ యాక్చువల్లీ ద లైఫ్ లెసన్, లైఫ్ ఎసెన్స్ ఏంటో తెలిసింది అని చెప్పి. నేచర్లో స్పెండ్ చేయడం అనమాట. సార్ 4 డేస్ మనకి మార్నింగ్ 9 to 6 మనకి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. 4 డేస్ ప్రోగ్రామ్ అనమాట. సో కంప్లీట్గా నేచర్తో ఇన్వాల్వ్ అయ్యాం. నాకు చాలా ఇష్యూస్ ఉండే. అసలు ఎలా అంటే ఒక పీక్స్‌లో ఉండే నాకు. అంత పెద్ద ప్రాబ్లం అనుకున్న మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ప్రాబ్లం అయిపోయింది అది. నేను బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు నేను 0 పెట్టుకుంటున్నాను. ఎవరి దగ్గర నుండి అయినా 0. నాట్ విత్ మై కిడ్స్, మై హస్బెండ్. ఫుడ్ స్టైల్ అంతా మారిపోతుంది అనమాట. అంత న్యాచురల్ ఫుడ్, మిల్లెట్స్ తింటాం మనము, కుండలలో వండింది ఆ 4 డేస్. సో అది ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోతుంది. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన క్లయింట్సే కదా. సో ఒకసారి అడిగి తెలుసుకుంటా అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఓకేనా? సో హాయ్ మేడం, హాయ్, మీ పేరు? సిరిచందన. సిరిచందన. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ సార్ దగ్గర? నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. ఓకే. సార్ దగ్గర నేను సెషన్స్ కోచింగ్ తీసుకున్నాను. ఓకే. జస్ట్ లైక్ ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా మనం ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకొని కమ్యూనికేషన్ దానికి ఎలా బేస్లా ఉంటుందో అలానే ఇవన్నీ లైఫ్ లెసన్స్ అనమాట. సో నేను అలా కోచింగ్ తీసుకున్నాను సార్ దగ్గర. ఓకే. అంటే ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నారు అసలు? అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేనా ఏంటి అసలు? సో నాకు వచ్చేసి కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉండే అండ్ ఆల్సో సమ్ ఆఫ్ మా ఫ్యామిలీలో ఒకరు నన్ను హరాస్ చేశారు. సో దానివల్ల ఇంకొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను. అండ్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉండే. ఒక 2 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. దాని ద్వారా నేను ఇక్కడికి వచ్చానమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ గాట్ యాక్చువల్లీ ద లైఫ్ లెసన్, లైఫ్ ఎసెన్స్ ఏంటో తెలిసింది అని చెప్పొచ్చు. దాని నుంచి నేను చాలా గెట్టాను. ఇప్పటికి దాంతో పోలిస్తే 200% బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఓకే. సో అంటే ఇక్కడ ఏమేమి ట్రైన్ చేస్తారు సార్ వాళ్ళు అసలు? సార్ వచ్చేసి అసలు సింపుల్ లాజిక్, అసలు లైఫ్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు మైనస్ ఎలాగో ప్లస్ ఎలాగా అలా ప్రతిదానికి ఒక ఈక్వేషన్ లాగా చాలా ఈజీగా చెప్తారు. ద జిస్ట్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పొచ్చు. ఓకే. అంటే ఒకవేళ చాలా మంది ఇప్పుడు మీరు కూడా డిప్రెషన్కి లోన్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. అంటే చాలా మంది ఇప్పుడు చదువుకున్న పిల్లలు కానీ చాలా మంది డిప్రెషన్కి లోన్ అయ్యి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. సో అట్లాంటి పిల్లలు ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే వాళ్ళు ఏమైనా ఓవర్కమ్ చేయగలరా డిప్రెషన్ని? డెఫినెట్గా చేయొచ్చు. ఎందుకంటే నేను చేశాను ఆటోమేటిక్గా. సో ఈ సిచ్యువేషన్లో ఎవరికైనా పక్కా ఇది హెల్ప్ అవుతుంది. సింపుల్గా అసలు ఎందుకు హోప్ లేదు, యాక్చువల్లీ నాకు హోప్ లేదనమాట. సో ఇట్ గేవ్ మీ ఆ హోప్ అని చెప్పొచ్చు. ఓకే. సో ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఏదన్నా చేంజెస్ ఏమైనా జరిగినాయా? చాలా జరిగాయి, ఒక్కటి కాదు చాలా జరిగాయి. నేను చాలా పీస్ఫుల్గా ఉన్నాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ నా కోర్సెస్ చేసుకోగలుగుతున్నాను. లైఫ్ మీద నాకు హోప్ వచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా కూడా ఎప్పుడైనా నేను ఇది బేస్గా తీసుకుంటాను, ఈ కోచింగే గుర్తు తెచ్చుకుంటాను. సో ఇది నాకు చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. 200% బెటర్ ఖచ్చితంగా. అంటే ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. అంటే మీది నాకన్నా చిన్న ఏజ్ అనుకుంటా ఐ థింక్. సో ఏంటంటే చాలా మంది ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు. మీరు కూడా అదే కోవ నుంచి మీరు వచ్చిన వాళ్ళు. సో అప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు సో ఇప్పుడు అది అనుకున్నారు కదా, అదే ఇప్పుడు మీరు ఆలోచిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యేది అనిపించింది అసలు. ఎందుకు అర్థం కాలేదు. అదొక్కటే కారణం కాదు కదా లైఫ్ లీడ్ చేయడానికి. ఎన్ని కారణాలు ఉండొచ్చు అనేది ఇక్కడ నేను నేర్చుకున్నాను. సో అంత పెద్ద ప్రాబ్లం అనుకున్న మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ప్రాబ్లం అయిపోయింది అది. ప్రాబ్లమే కాదు. సో అంటే అది ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎట్లా పాసిబుల్ అయింది? అంటే ఇక్కడ సంథింగ్ ఏదో మిరాకిల్ జరుగుతుందని నువ్వు చెప్తున్నావు అంటే నీ మాటలల్లో. సో ఆ మిరాకిల్ ఏంది? అంటే యాక్చువల్లీ ప్రాబ్లం కాదు. ప్రాబ్లంని ఆలోచించే విధానం ప్రాబ్లంని చూసే విధానం ప్రాబ్లం. సో ఎలా చూడాలో నాకు నేర్పించారు. సో సార్ గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు మీరు? మై కోచ్, మై లైఫ్ కోచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక 5 నెంబర్స్ మనం అడగడానికి ట్రై చేద్దాం. సో హాయ్ మేడం. హాయ్ అండి. మీ పేరు? నా పేరు పూర్ణిమ. యా. సార్? మా హస్బెండ్. ఓకే, హాయ్ సార్. హాయ్, రవికిరణ్. ఓకే, రవికిరణ్. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు అసలు ఏంటి? రీసెంట్గా మేలో జాయిన్ అయ్యామండి. కొంచెం మాకు ఫ్యామిలీ రిలేషన్స్, హస్బెండ్ వైఫ్ కొన్ని రిలేషన్స్ ఇబ్బందిగా ఉండడం వల్ల మాకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి. దానివల్ల ఇక్కడ జాయిన్ అయ్యాము. కానీ
జాయిన్ అయ్యేక ముందు ఎలా ఉన్నామో బిఫోర్ ఆఫ్టర్ చెప్పొచ్చు యాక్చువల్గా. ఓకే బిఫోర్ ఆఫ్టర్. ఓకే బిఫోర్ ఎట్లుండే ఆఫ్టర్ ఎట్లా? బిఫోర్ అయితే సింపుల్ గా చెప్పాలంటే అసలు చాలా చాలా ప్రతిదీ మాలో మేము ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. నాలో నేను ఎస్పెషల్లీ నా దగ్గరికి వస్తే నాలో నేను ఎక్కువ మాట్లాడుకునేదాన్ని. అంటే వీళ్ళతో నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేక వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, నేను ఇంత ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ చేస్తున్నా కూడా నాకు ఎందుకు తిరిగి రావట్లేదు, నేను బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు నేను జీరో పెట్టుకుంటున్నాను, ఎవరి దగ్గర నుండి అయినా జీరో. నాట్ విత్ మై కిడ్స్, మా హస్బెండ్, మా ఇన్లాస్ కానీ మా పేరెంట్స్ కానీ ఎవరి దగ్గర నుండి నేను విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాను. నేను ఇప్పుడు నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నారు అంటే మీకు ఎట్లా తెలుసు? యాక్చువల్లీ నేను జస్ట్ ఇది గూగుల్ సెర్చ్ చేశానండి. నాకు చాలా ఇష్యూస్ ఉండే, అసలు ఎలా అంటే ఒక పీక్స్ లో ఉండే నాకు. సో నా వల్ల కాలేదు అసలు. ఎలా అయినా సరే ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకుంటే గానీ మేము సెట్ కాము అనే స్టేజ్ లో ఉన్నా నేను. యాక్చువల్ గా చెప్పాలంటే ఒకనొక స్టేజ్ లో డివోర్స్ వరకు వెళ్ళిపోయాం మేము. నాకు వద్దు అనేసి నేను మా హస్బెండ్ తోటి కూడా చాలా సార్లు అన్నాను. సో కాదు, మనకు వర్కౌట్ కాదు, డివోర్స్ తీసేసుకుందాం అన్న ఇదిలో ఉండే అసలు. సో నేనే ర్యాండమ్ గా చెక్ చేశాను. సో ఫస్ట్ సార్ దగ్గర ఒక సెషన్ కి అటెండ్ అయ్యాము. దాని తర్వాత సార్ మమ్మల్ని ఒక 4 days కోర్స్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ NIE, నేచర్ ఇంటెలిజెన్స్ అండ్ ఎనర్జీ. సో దీంట్లో జాయిన్ అవ్వండి అని అన్నారు. యాక్చువల్ గా అసలు దీంట్లో మాకు ఇన్ని ఇయర్స్ నుండి, నాది 15 years అయిందండి ఈ జూలైకి కంప్లీట్ అవుతుంది. ఇన్ని ఇయర్స్ నుండి సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ 4 days లో ఎలా సాల్వ్ అవుతుంది? అసలు నేను ఫస్ట్ నమ్మలేదు. నాకు ఒక్కసారి డౌట్ఫుల్ గా ఉండే, నేను జాయిన్ అవ్వాలా వద్దా అన్న సెకండ్ థాట్ లో ఉండే. కానీ చూద్దాం, ఇది ఒకసారి ట్రై చేద్దాం. నాకు అసలు ఎవరు ఫీడ్బ్యాక్ లేదు, ఎవరి దగ్గర నుండి లేదు, నా అంతలా నేను వచ్చాను ఇక్కడికి. సో వచ్చి జాయిన్ అయ్యాము. ఆ 4 days కోర్స్లో ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్. యాక్చువల్గా కోర్స్ టైమింగ్స్ ఓన్లీ 9 to 6, బట్ వీ యూస్ టు కమ్ ఎట్ 8:30 అండ్ లీవ్ బై లైక్ 7:30, 7, 8, ఒక్కొక్కసారి 8 కూడా అయ్యేది అనమాట. అసలు ఆ 4 days మాకు అసలు ఏం తెలియలేదు. ఇట్ గాన్ లైక్ దిస్. కాదు, ఇప్పుడు మీరు బిఫోర్ మీరిద్దరు గొడవ పడుతుండే, సో ఇక్కడికి మీరిద్దరు కలిసి వచ్చారు అవునా? సో ఎవరు ఒప్పించారు రావడానికి ఇక్కడికి? జస్ట్ నేనే చెప్పాను అనమాట, డెఫినెట్లీ వీ నీడ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలింగ్, అదర్వైజ్ వీ కెనాట్ సార్ట్ అవుట్ అవర్ ఇష్యూస్ అని నేను చెప్పాను మా హస్బెండ్ కి. హీ ఆల్సో సెడ్ ఓకే. అంటే ఇష్యూస్ అంటే స్టేజ్ కి వెళ్ళిపోయాము యాక్చువల్ గా. ఇంకా ఇది కాక అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరు చెప్పినా ఒకరికి ఈగో హర్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చి చెప్పినా నా సైడ్ మాట్లాడతారు, అఫ్ కోర్స్ మా పేరెంట్స్ నా సైడ్ మాట్లాడతారు, తన ఈగో హర్ట్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ చెప్పినా తనకి సైడ్ మాట్లాడతారు, నా ఈగో హర్ట్ అవుతుంది. అవునా? ఇక్కడ ఎలా అంటే ఫ్యామిలీలో రిలేషన్స్ బాగుండాలి, అట్ ద సేమ్ టైం మా రిలేషన్ రిపేర్ అవ్వాలి. అలాంటప్పుడు ఎలా థర్డ్ పర్సన్ చెప్తే గానీ అర్థం కాదు. అంటే ఎలా ఉన్నామంటే ఇప్పుడు నా సైడ్ నా ఇష్యూస్ అన్ని నేను కరెక్ట్ అనుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం మా హస్బెండ్ కూడా అలానే అనుకుంటున్నారు, తను చేసేవన్నీ కరెక్ట్, నా సైడ్ ఏమీ రాంగ్ లేదు అని ఆయన అనుకుంటున్నారు. అలా కాదు, ఇప్పుడు మేమిద్దరం చేసింది కరెక్టా రాంగ్ అని ఎవరు జస్టిస్ చేస్తారు? వన్ థర్డ్ పర్సన్ హూ డజంట్ నో అబౌట్ అస్. సైకలాజికల్ ఇది డిసార్డర్. ఇది సైకలాజికల్ గా మేము ఇది సాల్వ్ చేసుకుంటేనే ఇది మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. ఆ థాట్ నాకే వచ్చింది, నేనే సెర్చ్ చేశాను. సో లక్కీగా మా ఇల్లు ఇక్కడే అన్నమాట. సో వెరీ నియర్ బై సార్ దగ్గరకు వచ్చాం. అంటే 4 days లో చాలా చేంజెస్ వచ్చినాయని. అసలు ఆ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఈ 4 days అసలు ఏం జరిగింది, ఏం చేశారు ఇక్కడ? ఫస్ట్ యాక్చువల్గా ఇనిషియల్ వచ్చినప్పుడు సార్కి మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాము. చెప్పాక సార్ ఈజీగా ఐడెంటిఫై చేశారు మా ఇష్యూస్ ఇద్దరి మధ్యన. సో ఆ ఇష్యూస్ అన్ని తను లిస్ట్ డౌన్ చేసుకొని దాని గురించి డిస్కస్ చేసి, సో తన ఓన్ ప్లాన్ తోటి వచ్చారు. సో ఆ 4 days ప్లాన్ ఎట్లున్నా అంటే మార్నింగ్, సో మాకు ఫస్ట్ ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ అవసరం. సో జ్యూసెస్ కి తీసుకెళ్ళడం, సో న్యాచురల్ జ్యూసెస్, ఆర్గానిక్ జ్యూసెస్. సో న్యాచురల్ ఆర్గానిక్ అంటే అసలు ఏమేమి జ్యూసెస్ అవి? సో రెగ్యులర్ గా మనకి అవైలబుల్ ఉండేటివి ABC. అంటే ABC అంటే చాలా మందికి తెలియదు. యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ అండి. బాటిల్ గార్డ్, ఇంకా యాష్ గార్డ్, వీట్ గ్రాస్, ఇవన్నీ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ కావడానికి సార్ ఫస్ట్ ఏం చెప్పారంటే మనం తీసుకునే డైట్ ని బట్టి కూడా ఉంటుందని చెప్పారు. ఇట్ ఇంపాక్ట్స్ అలాట్. సీరియస్లీ ఫస్ట్ నేను నమ్మలేదు. తర్వాత అవన్నీ జ్యూసెస్ తాగుతుంటే మాలో మాకే అంటే చాలా చేంజ్ చూసాం అనమాట మేము. వి స్టార్టెడ్ ఇప్పటికి వరకు కూడా నేను మిస్ అవ్వకుండా ఆల్మోస్ట్ ఐ విల్ ట్రై. ఎప్పుడో ఒక్కసారి మిస్ అవుతుందేమో కానీ సో అది అంటిల్ అన్లెస్ నేను మిస్ చెయ్యను. దానివల్ల ఏంటంటే మనకు హెల్త్ బాగుంటది, మనం తీసుకునే డైట్ వల్లనే మనం మాట్లాడే విధానం మారుతుంది. అది ఫస్ట్ సార్ నేర్పించారు యాక్చువల్ గా సెషన్స్. సో ఫస్ట్ డే అంటే అలా కాదు, ఎవ్రీ డే 4 days మాకు ఇదే.
ఓకే జ్యూసెస్ జ్యూసెస్. అసలు ఇక్కడ కంప్లీట్ గా మా ఫుడ్ స్టైల్ మారిపోయింది ఇక్కడికి వచ్చాక. ఓకే యా, మిల్లెట్స్ తోటి తినడము, ఇట్లా కుండలలో వండుకొని తినడము, మనం అన్ని కుక్కర్స్ వాటిలలో వాడుతున్నాం కదా, అలా కాదు. సో దీనివల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. సో మనం హ్యాపీగా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీగా ఉండి మన మైండ్ని మనం ఈజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇష్యూస్ అనేవి రావు. ఎవరినైనా సార్ మాకేం చెప్పారంటే ఎన్ఐ ప్రోగ్రాంలో ఈ ఈశ్వర టు ఈశ్వర చూడాలి, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఈక్వల్. ఈశ్వర టు ఈశ్వర చూస్తే సో మనకి ఏ కాంప్లికేషన్స్ రావు. అందరూ ఓకే, అందరిని క్షమించేసేయండి, అందరితోటి హ్యాపీగా ఉండండి విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్. అలా మన మైండ్ని యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆ మైండ్ని యూజ్ చేసుకోవడం కొన్ని టెక్నిక్స్ చెప్పారు సార్ వాళ్ళు. సుషుప్త క్రియ, MSRT, ఇట్లా మెడిటేషన్ చేయడము, ఫారెస్ట్ లో వాకింగ్, అన్ని ఆల్మోస్ట్ అన్ని నేచర్ థెరపీస్ అన్నమాట. సో అంటే ఇక్కడ ఈ 4 days లో ఫారెస్ట్ కి తీసుకెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎస్ అసలు 4 days మనం బిజీగా ఉంటామండి. నాట్ ఈవెన్ ఒక 10-15 minutes కూడా మనకి గ్యాప్ ఇవ్వరు. ఓకే ఫుడ్ స్టైల్ అంతా మారిపోతుంది అనమాట. అంత న్యాచురల్ ఫుడ్, మిల్లెట్స్ తింటాం మనము, కుండలలో వండింది ఆ 4 days. ఆ 4 days. సో అది ఆ తర్వాత ఆటోమేటిక్ గా మనకు అలవాటు అయిపోతుంది, అదే సరే తినాలనిపిస్తుంది. ఈ రోజు మార్నింగ్ మీరు టిఫిన్ ఏం చేశారు? నేను ఇంట్లో అయితే ఇంకా దాని తర్వాత అంతా నా ఫుడ్ స్టైల్ మారిపోయింది. నేను ఓన్లీ రాగి జావ తాగుతాను, నిమ్మకాయ రసం, అంతే. ఇది నా బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ జ్యూస్. మార్నింగ్ జ్యూస్. యా, Okay. మార్నింగ్ జ్యూస్ సో ఈ రోజు మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? నేను మార్నింగ్ ఫస్ట్ జ్యూస్ తాగాను, ABC, తర్వాత కెలాక్స్ తిన్నాను. సో జ్యూస్ ఎవరు చేసి ఇచ్చారు మీకు? మామూలుగా ఇక్కడ ఒక సెంటర్ ఉందండి, సార్ చూపించారు. మా సార్ అక్కడ తీసుకెళ్లే వాళ్ళు, అక్కడే వెళ్ళి జ్యూస్ తాగేవాళ్ళం. సో మాకు అది అలవాటు అయిపోయింది. మా ఇల్లు ఇక్కడే నియర్ బై. సో మా హస్బెండ్ జిమ్ కి వెళ్తారు, వస్తూ అలా తీసుకొని వచ్చేస్తారు పార్సెల్. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు బిఫోర్ ఒకేలాగా ఉంది, ఆఫ్టర్ ఒకలాగా ఉందని. సో మీ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే మీ అమ్మ నాన్న గానీ ఫ్యామిలీస్, అంటే మన సిచ్యువేషన్ చూసారు కదా. ఆఫ్ కోర్స్ దే ఫీల్ వెరీ హ్యాపీ, రైట్. వాళ్ళకు కూడా చెప్పారనమాట. వాళ్ళకు కూడా ఇక్కడ కౌన్సిలింగ్ అయ్యింది. వాళ్ళకు కూడా అన్నారనమాట, అవును యాక్చువల్గా పేరెంట్స్ తొందరగా చేంజ్ అయిపోతారని సార్ అన్నారు, ఇంకా హస్బెండ్ వైఫ్ కన్నా కూడా. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. దే ఆల్సో హెల్పింగ్ మీ, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. మెయిన్ ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ ఎక్కువ చేయమన్నారు సార్, సో దట్ దానివల్ల ఇష్యూస్ ఉండవన్నారు. మెయిన్ అఫర్మేషన్ అండి, ఇట్ హెల్ప్స్ అ లాట్. అఫర్మేషన్ ఎలా అంటే మేము రాసాము, చిన్నపిల్లలు రాస్తారు చూడండి, అలా రాసాం. సార్ మాతో ట్రై ఇచ్చారు, చెప్పామన్నమాట. అఫర్మేషన్, కమ్యూనికేషన్ ఈజ్ వేస్ట్ విత్ ఆల్ విత్ ఇన్ సెల్ఫ్, ఆల్వేస్ ఆప్ట్ పెయిన్ తో పని అండ్ డూ ఇంటర్నల్ మేనేజ్మెంట్, ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ అండ్ సక్సెస్ మేనేజ్మెంట్. దిస్ ఇస్ ద ఫార్ములా, దిస్ ఇస్ ద హోల్ ఫండా ఫర్ దిస్ 4 days ప్రోగ్రామ్. ఫైనల్ గా మీరు సార్ గురించి ఏమైనా చెప్పమంటే ఇండివిజువల్ గా చెప్పండి. యా, సార్ అంటే నేను చెప్తున్నాను కదా, నాకు ఇంకా ఆ 4 days ప్రోగ్రామ్ అయ్యాక ఎవ్రీ వీక్ ఫాలో అప్ సెషన్ ఉంటుందండి. ఎవ్రీ సాటర్డే నేను వర్కింగ్, సో ఎవ్రీ సాటర్డే సండే నేను ఫ్రీగా ఉంటాను. సార్ సాటర్డే రమ్మన్నారు. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు జాబ్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. యా, ఎక్కడండి? క్యాప్జెమినీలో వర్క్ చేస్తాను. సో సాటర్డే సెషన్ అటెండ్ అవ్వడానికి నాకు థర్స్డే నుండి అనిపిస్తుంది, ఎప్పుడు వస్తుందా సాటర్డే, నేను ఎప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాలి. చాలా మైండ్ నాకు చాలా చాలా రిలాక్స్ అయిపోతాను ఇక్కడికి వస్తే. సార్ స్టోరీస్ చెప్పడం కానీ ఎవ్రీథింగ్, అసలు నా మైండ్ చాలా కామ్ అయిపోతుంది. యా, సార్ దగ్గర నేర్చుకున్న ఏదన్నా ఒక పాయింట్ ఉందా? గట్టిది అదే సార్, ఇప్పుడు అందరినీ ఈక్వాలిటీతో చూడాలి. ఈశ్వర టు ఈశ్వర, ఫస్ట్ మేము నేర్చుకున్నది అది. మన మైండ్ని ఈజ్ చేసుకోవాలి. ఏదైనా వర్క్ పని చేస్తుంటే దాని మీద 100% ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను, నా మైండ్లో ఇంకో ఏదో ఉందంటే నేను దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేను కదా, నేను 100% దీనికి ఇవ్వలేను, న్యాయం చేయలేను. సో అలా ఉండద్దు అని అన్నారు, అది ప్రాక్టీస్ చేయమన్నారు సార్. యా, మీరు చెప్పండి సార్ గురించి. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దని చెప్పారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా చెప్పింది, తను ఎప్పుడైనా ఎవరిని ఇన్సిస్ట్ చేయొద్దన్నారు, అంటే ఫోర్స్ చేయొద్దు. మనం తనకి హెల్ప్ చేస్తుండాలి, వాళ్ళే చేంజ్ అవుతారు అంతే. వాళ్ళకి ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ చేసుకుంటే హెల్ప్ చేయాలి అంతే. అంటే బిఫోర్ మీరు మీ వైఫ్ కి హెల్ప్ చేయకపోతుండే, అంతేనా? చేస్తుండే కానీ చేసిన కొద్దిగా మనకి సర్కాస్టిక్ గా మాట్లాడుతుండే, అది తగ్గించుకున్నా అంతే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మార్పులు వచ్చినాయి చాలా. యా, అవి కొద్దిగా తగ్గించుకున్నాను అంతే. నాన్ వెజ్ తింటారా మీరు? యా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఓకే. హాయ్ సార్. హాయ్ సార్, మీ పేరు? సురేంద్ర. సో మీరు ఎన్ని డేస్ అవుతుంది సార్ ఇక్కడ జాయిన్ అయ్యి? నేను 2 months అవుతుందండి ఇక్కడ జాయిన్ అయ్యి. ఓకే. సో ఇక్కడ జాయిన్ దానికి ముందు ఆఫ్టర్ ఏమన్నా ఉందా? సో మీ లైఫ్ లో ఏం చూసారు మీరు అసలు? యాక్చువల్గా జాయిన్ అవ్వక ముందు నాకు పబ్లిక్ ఫియర్ ఉండేది.
సో దానివల్ల కొంచెం యాంగ్జైటీగా ఫీల్ అయ్యేవాడిని. పబ్లిక్లోకి వెళ్ళినప్పుడల్లా కొంచెం నాకు టెన్షన్గా ఉండేది. సో అలాంటి ఇష్యూస్తోనే నేను సార్ దగ్గరికి వచ్చాను. సార్ ఎన్ఐఈ ప్రోగ్రామ్ సజెస్ట్ చేశారు. ఇట్ ఈస్ 4 days ప్రోగ్రామ్ అనమాట. అంటే నేచురల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ. సో నేచర్లో స్పెండ్ చేయడం అనమాట. సార్ 4 days మనకి మార్నింగ్ 9 to 6 మనకు ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. 4 days ప్రోగ్రామ్ అనమాట. సో కంప్లీట్గా నేచర్తో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, అంటే కంప్లీట్గా నేచర్తో, అంటే ఈ 4 days మొత్తం మీరు నేచర్ తోటే ఉంటారు. సో అసలు ఈ 4 days మీరు ఏం చేస్తారు? అసలు ఏం చేస్తామంటే మార్నింగ్ 9కి వస్తామండి. సో సారు జ్యూసెస్ తీసుకువెళ్తారు అక్కడ. మనకి యాష్ గార్డ్ జ్యూసెస్ కానీ, వీట్ గ్రాస్ కానీ, సో ఇలాంటి జ్యూసెస్ అనమాట. ఈ జ్యూసెస్ ఏంటి అంటే ఎనర్జీ అనమాట, ఎనర్జీ గెయిన్ అవుతాం అనమాట. సో ఈ తాగిన తర్వాత మనకు ఆ డే అంతా చాలా మైండ్ అంతా రిలాక్స్డ్గా ఉంటుంది. ఆ డే అంతా ఎనర్జెటిక్గా ఉంటాం అనమాట మనం. సో తర్వాత అవన్నీ అంతా తీసుకున్న తర్వాత మనం సార్ ఇంకా కోర్స్ స్టార్ట్ చేస్తారు. సో మనం ఎట్లా ఉండాలి, మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సో అటువంటి ఏమన్నా ఉంటే చెప్తా ఉంటారు సారు. తర్వాత లంచ్ అనమాట, లంచ్ మిల్లెట్స్ అనమాట. సో ఎవ్రీడే ఈ 4 days మనకు మిల్లెట్సే ఉంటాయి లంచ్. సో లంచ్ అయిన తర్వాత మళ్ళీ గోశాల ఉంటుంది, సార్ గోశాల ఉంది. సో గోశాలలో కొంచెం స్పెండ్ చేస్తాము. అక్కడ నేచర్లో కొంచెం చెప్తా ఉంటారు. సో ఏంటి అంటే రిలాక్సేషన్, మైండ్ టెక్నిక్స్. సో ఇటువంటి వాటి వల్ల ఏంటి అంటే మనం సైకలాజికల్గా స్ట్రెంగ్తన్ అవుతాం అనమాట. అంటే గోశాలకు తీసుకెళ్ళినప్పుడు మీరు అక్కడ ఏమన్నా వర్క్ చేస్తారా? అసలు ఏం చేస్తారు అక్కడ? సారు క్లాస్ తీసుకుంటారు. సో ఎందుకంటే గోశాలలో ఆవుల మధ్యలో కోర్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దానివల్ల మన మైండ్ అనేది కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. సో దానివల్ల ఇప్పుడు మీరు గోశాలలో అంటే కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అన్నారు. అక్కడ ఏం కోర్స్ చెప్తారు అసలు? అదే యాక్చువల్గా మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన మైండ్ని ఎలా పీస్ఫుల్గా ఉంచుకోవాలి. అది ఎవరిని చూసినా కానీ మనం ఈశ్వర అనే భావనతో ఉండాలి. సో అంటే ఇప్పుడు మీ ఫియర్ని ఓవర్కమ్ చేశారా మీరు? ఇప్పుడు ఫియర్ని యాక్చువల్గా 2 months బిఫోర్ ఇక్కడికి రాకముందు ఉన్నదంతా ఇప్పుడు ఓవర్కమ్ చేసినట్లే. ఓకే, సో ఇప్పుడు మీ ముందు ఒక 100 మందిని కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే మాట్లాడగలరా? మాట్లాడతాను. సో ఇప్పుడు మీ ముందు ఒక 100 మంది ఉన్నారు. సో ఒక 1 minute ఆగకుండా మీ ఇష్టం వచ్చిన టాపిక్ మాట్లాడండి. ఓకేనా? మాట్లాడతాను. జస్ట్ అనుకోండి ఒక 100 మంది ఉన్నారని, జస్ట్ ఆగకుండా 1 minute సార్ గురించి చెప్పండి, మీ సార్ గురించి. ఓకేనా? నేను చాలా ఈ ఇష్యూ అనేది నాకు లాస్ట్ 2-3 years నుంచి ఉందన్నమాట. నేను బయటకు వెళ్ళినప్పుడల్లా కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. ఎందుకని నాకే ఎలాగవుతుంది అని నాలో నేను అనుకుంటూ ఉండేవాడిని అనమాట. సరే ఏంటి అసలు ఏదన్నా మన మైండ్ ఎందుకని ఇన్నిసార్లు ఇన్ని విధాలుగా ఆలోచిస్తుంది అన్న థాట్లో సార్ని మీట్ అయ్యాను. యాక్చువల్గా సార్ని ఎలా మీట్ అయ్యాను అంటే జస్ట్ ఆన్లైన్ రివ్యూస్ వల్ల సార్ని గురించి తెలుసుకుని ఇంకా ఒకసారి సార్ని మీట్ అవుదాం. సార్ని మీట్ అయిన తర్వాత సైకలాజికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే క్లియర్ అవుతాయి అన్న విధంగా సార్ని మీట్ అయ్యాను. సో సార్ మీట్ అయిన తర్వాత ఎన్ఐఈ ప్రోగ్రామ్ సజెస్ట్ చేశారు. ఆ 4 days అటెండ్ అయ్యాను. 4 days తర్వాత సార్ డైట్ చెప్పారు యాక్చువల్గా. సో డైట్ అనేది ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఎందుకంటే దట్ విల్ క్రియేట్ పాజిటివ్ ఎనర్జీ. డైట్ ఏంటి అంటే మార్నింగే పంచకవ్య తాగడం. పంచకవ్య అనేది యాక్చువల్గా గీ అండి, అది ఆవు నుంచి తీస్తారు. సో దాని యూజెస్ ఏంటి అంటే అది వేడి నీళ్ళలో హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగాలి. సో దానివల్ల 0 కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అనమాట. సో అదే అలాంటివి తీసుకోవడం వల్ల ఏంటి అంటే డే అంతా ఎనర్జెటిక్గా ఉంటాం అనమాట. సో తర్వాత డైలీ జ్యూసెస్, యాష్ గార్డ్ కానీ, తర్వాత వీట్ గ్రాస్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాము. అయితే మొత్తానికైతే మీ ఫియర్ని మీరు ఓవర్కమ్ చేసేసారు, అవునా? సో ఈ ఓవర్కమ్ చేయడానికి మీరు ఎంతో ఫీజు ఇచ్చే ఉంటారు. ఫీజు తీసుకుంటున్నారా సార్? మీ దగ్గర ఎంత తీసుకున్నారు? ఫీ తీసుకుంటారు.
అదేంటి అంటే బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ అనమాట. సో సార్ని మీట్ అయ్యి సార్తో డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు ఆ ఫీజు ఓకే అనుకుంటే మీరు ఎన్ఐఈలో పార్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే. అంటే ఎవరి దగ్గర పూర్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళకి ఫ్రీగా సార్ కోచింగ్ ఇస్తున్నారా? అంటే కోచ్ అంటే సార్తో మాట్లాడితే ఎంతో కొంత హెల్ప్ చేస్తారు సార్ ఓకే. అయితే. సో అది అంత సో ఫైనల్ గా మీ సార్ గురించి 1 word లో చెప్పాలంటే ఏమని చెప్తారు? 1 word. ఇంకా ఆయన గురువుగా ఆరాధిస్తాం మేము. ఎందుకంటే మాలాంటి ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. సో ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తున్నారు కాబట్టి మేము కొంచెం ఆయన్ని గురువుగా భావిస్తాం. సో ఇప్పుడు మీరు 100 మంది ముందు మాట్లాడారు కాబట్టి తర్వాత 1000 మంది ముందు మాట్లాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.